మా బ్రోస్ వెల్కమ్ టు మూవీ లీక్స్. జనరల్ గా నేను కొద్దిగా డిసప్పాయింట్ అయినా దాన్ని ఎక్కడ బయట పెట్టినా అదే ఎవరికి చెప్పను. సంక్రాంతి సినిమాలు పండక్కి వచ్చిన సినిమాలు కాబట్టి అన్నిటికీ నాకైన సినిమా ఎక్స్పీరియన్స్ ని చెప్తున్నాను అంతే. అండ్ ఈ రోజు తమ్నేల్ చూసే ఉంటారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్నట్టు. ఈ సినిమా నచ్చిందా నచ్చలేదా అనేది మీ డౌట్ అయితే ఎస్, నచ్చకుండా నచ్చిందని చెప్తాను. ఇందులో ప్లాట్ ఆషికా గారేమో అని మీరు అనుకోవచ్చు. జస్ట్ కిడింగ్ బ్రో. అండ్ బై ద వే చాలా గ్లామరస్ రోలే అది. అయినప్పటికీ ఇలాంటి కథలకి అదే ఈ ఇద్దరు హీరోయిన్ మధ్య హీరో నలిగిపోవడం లాంటి కంటెంట్ కి చాలా పొటెన్షియల్ ఉంటుంది. తీస్తే అవి ఇంకో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అలాంటి సినిమాలాగా పెద్ద సక్సెస్ చూస్తుంది. కొంత అటు ఇటు అయినా సినిమా పోతుంది. ఇఫ్ రైటింగ్ ఈస్ దట్ మచ్ గుడ్, ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందిరా అంటే క్లైమాక్స్ బిడిసి కొట్టింది. కొంత డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఆ పోర్షన్ వాళ్ళు ఏదైతే కామికల్ గా డీల్ చేద్దాం అనుకున్నారో ఆ ఎపిసోడ్ ని, విచ్ ఇస్ గుడ్, కానీ అది ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడే తెలుస్తుంది గుడ్డా బ్యాడా అని. ఇక్కడ గుడ్ అని అయితే నేను అనలేనేమో, కానీ రవితేజ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఈసారి చాలా బాగుండింది. కొట్లాట్లు, ఫ్యాక్షన్లు, యాక్షన్లు ఇవి కాకుండా దిస్ టైం కామ్ అండ్ కంపోజ్డ్ గా తన కామెడీ టైమింగ్ తో, ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఈ మూవీ ఒక ఎంటర్టైనర్ ఫ్లో లో ఎటువంటి ట్విస్ట్లు టర్న్లు ఏమీ లేకుండా స్ట్రైట్ గా కథకెళ్ళిపోయారు. నేను ముందే చెప్పాగా, పండగ సినిమాలంతే అంతే, మనకి పండగ అంతే, మనకి ఎంజాయ్ చేసేయడమే అంతే. ఇంకెందుకు లాగు, కలుద్దాం, ఉంటా మరి.